మనకైతే ఈ సౌండ్ వస్తుంది చూడండి. ఇక సిగ్నల్ పడ్డది. 2100 కిలోమీటర్ నడవాలి, అంతవరకు నాన్ స్టాప్ అయితే స్టాప్ అయిపోద్ది ఆల్రెడీ వెహికల్ అయితే. మనం అయితే డ్రిప్ ఆయిల్ పోయిస్తున్నాం చూడండి. డఫ్ ఆయిల్ అయితే పోయించలేం చూడండి. ఈ పైప్ లేకుంటే డఫ్ ఆయిల్ అయితే పోయలేము. అవునా నిజమా? పైప్ అయితే ఇలా వస్తుంది. ఈ కాస్ట్ వచ్చి 50 రూపీస్. ఇదైతే డఫ్ ఆయిల్ అయితే పోయించుకోవడానికి మంచిగా పని చేస్తాము. డీజిల్ పోవడానికి కూడా బాగా పని చేస్తుంది. ఇది చూడండి, ఇలా పైకి అనుకోండి. అయితే పైకి అనుకోండి రావట్లేదు. అయితే వైర్ అనుకోని లోపల ఒకటి క్యాప్ ఉంటుంది, తీసేసిన ఆల్రెడీ. మనకైతే ఇది సెంటర్ పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. చాలా టైట్ కూడా చేసుకోవాలి. ఇది రైట్ సైడ్ ఉండాలి, కిందికి ఉండాలి. ఇది మనం పెట్టేదేమో పైకి ఉండాలి. మనకైతే సౌండ్ వస్తుంది ఇలా. కిలోమీటర్లకు మనం పోస్తూ ఉండాలి 10 లీటర్స్. ఎందుకంటే తగ్గుతుంటే మనకు సిగ్నల్ పడుతుంది. సిగ్నల్ పడినప్పుడు అంతా మనం మార్చుకోవాలి. ఆయిల్ తెచ్చుకొని ఏ కంపెనీ అయినా తెచ్చుకోవచ్చు, కంపెనీ అయినా పర్లేదు. టాటా అయినా, మహీంద్రా అయినా, ఏదైనా గల్ఫ్ అయినా కూడా వాడవచ్చు. కంపెనీ సంబంధించింది ఏది వాడాల్సిన అవసరం లేదు. కాకుండా డైలీ ఏది వాడకుండా మనకు అర్జెంట్ ఏది ఉంటే అది వాడవచ్చు. వాటర్ అయిపోతే మనం ఇది క్యాప్ ఫిట్ చేసుకోవాలి. క్యాప్ అయితే ఉంటుంది, ఫిట్టింగ్ ఉంటుంది, బోల్ట్ ఫిట్టింగ్ పెట్టండి. అయితే వాళ్ళైతే లాక్ ఇచ్చారు, లాక్ అయితే ఊడిపోతుంది. బోల్ట్ ఫిట్టింగ్ అయితే పెట్టించాను. అయితే క్యాప్ పెట్టుకునేటప్పుడు, ఎందుకంటే మనం నట్ ఫిట్టింగ్ లేకుంటే ఎవరన్నా కూడా చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ అలా రాళ్ళు వేసే అవకాశం ఉంటుంది. రాళ్ళు వేస్తే మనకైతే ఇంజన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అల్ల నుంచి. అందుకోసం దానిలో అయితే బోల్ట్ ఫిట్టింగ్ చేస్తున్నాము. మనకైతే హెల్త్ బాగాలేదు అంతా కూడా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.